దక్షిణాదిలో రెండవ విడత పొగాకు కొనుగోళ్లను ఒంగోలు రెండవ వేలం కేంద్రంలో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ ప్రారంభించారు. బోర్డు సిబ్బంది, రైతు సంఘాల ప్రతినిధులు రైతుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. नमस्ते अस्तु रुद्ररूपेभ्यः महागणाधिपतये नमः। రైతు సంఘాల ప్రతినిధులు సమస్యలను ఈడీ దృష్టికి తీసుకొచ్చారు. తొలి రోజు వేలం కేంద్రంలో కేజీ 250 రూపాయలు రేటు పలికిందని, గత సంవత్సరం ప్రారంభంలో 280 రూపాయలు కొనుగోలు చేశారని ఈడీ తెలిపారు. ఈసారి మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బ్రైట్ గ్రేడ్ పొగాకు అధికంగా వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని వ్యాపార వర్గాలు కూడా అంగీకరించారని, రైతులకు నష్టం కలగకుండా ఉత్పత్తి ఖర్చులకు తగినట్లుగా కొనుగోళ్లు చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పామని అన్నారు. బోర్డు నిర్దేశించిన లక్ష్యానికి మించి అధిక సాగు వల్ల ఉత్పత్తి కూడా పెరిగిందని అన్నారు. ఉత్పత్తి అయిన చివరి కేజీ వరకు పొగాకు కొనుగోలు బోర్డు ద్వారా చేసి మంచి ధరలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. 1లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఆక్షన్స్ మొదలవుతున్నాయి. సో దానికి రావడం జరిగిందనమాట. సో ఇవాళ 250 నుంచి మొదలెట్టారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి ప్రైస్ ఇలా వచ్చింది. మనము లాస్ట్ ఇయర్ కూడా మనం 280 నుంచి మొదలెడితే మనకి లాస్ట్ 350, 360 వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. అలానే ఈసారి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈసారి మంచి విషయం ఏంటంటే మనకి బ్రైట్ గ్రేడ్ మనకి పంటలో బాగా వచ్చిందండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి క్వాలిటీ చాలా బాగుంది. అది మేమే కాదు, ట్రేడ్ కూడా చెప్తున్నారు. రిక్వెస్ట్ ఏంటి అంటే వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాము అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రైతుకి కష్టం కలగకుండా మనకి ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వచ్చిందో అది గిట్టుబాటు అయ్యే విధంగా ప్రైసెస్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనం వాళ్ళతో రెగ్యులర్గా మానిటర్ చేసి కృషి చేస్తాం. దానికి పంట ఎక్కువ వేశారు. మనము ప్రతిసారి చెప్పినా కానీ ఇంకా రైతులకి అందులో బాగా రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి అది వేయడం జరుగుతుంది. సో ప్రతిసారి ఎప్పుడు ఎక్కువ వేసినా కానీ లాస్ట్ కేజీ వరకు కూడా టొబాకో బోర్డు అమ్మే విధంగానే ప్రయత్నం చేస్తుంది. ఈసారి కూడా అలానే చేస్తాం. ఈసారి కూడా ఎవ్రీ లాస్ట్ కేజీ వరకు ఇది అమ్ముడుపోతుంది. నేను ఈ సంవత్సరం 2025-26 గాను సుమారు 100 ఎకరాల్లో పొగాకు సాగు చేయడం జరిగిందండి. ఈరోజు మా వేలం కేంద్రం ప్రారంభమైంది. ఇక్కడ ప్రారంభ ధర 250 రూపాయలు ఉంది. గత తాలూకా ధరతో పోలి రైతుకు ఖర్చు పెరిగిద్ది, కానీ ఈ బేలు అమ్మేటప్పటికి మాకు రేటు తగ్గుతుంది. కాబట్టి ఇది మాకు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి. ఒకవైపు చూస్తే గ్లోబల్గా కూడా యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ట్రేడ్ కూడా మాకు ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఆగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రారంభ ధరే 250 రూపాయలు ఉంటే ఉత్తరోత్తర లోయర్స్కి కానీ మీడియంస్కి కానీ ఇంకా రేటు తగ్గితే యావరేజ్ తగ్గిద్ది. 220 రూపాయలు గత సంవత్సరం యావరేజ్ వచ్చింది. అప్పుడే మేము నష్టపోయాం. ఇప్పుడు ఇదే విధంగా కూడా కొనసాగితే మేము తీవ్రంగా నష్టపోతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని ఒకవైపు సత్వరమే, ఇది ఒక జిల్లా సమస్య కాదు, ఒక రాష్ట్ర సమస్య. ఇదేదో చిన్న విషయం కాదండి. ప్రకాశం జిల్లాలో ప్రతి రైతు కూలీ యొక్క ఆర్థిక విధానాల మీద తీవ్రమైన ప్రభావం చూపిద్ది. కాబట్టి 50 మంది రైతులు తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు సత్వరమే, ఏదైనా చేతులు కాలినాక ఆకులు పట్టుకునే ఉపయోగం లేదంటారు. కాబట్టి ప్రభుత్వం సత్వరమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోటి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే నిర్ణయం తీసుకుంటే పెంచిన ఏదైతే GST 28% నుంచి 40% చేశారు, దీనివల్ల మేము కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడతాం. ఆబ్వియస్లీ ట్రేడు మా దగ్గర రైతు దగ్గర తక్కువ కొనుక్కుందామనే చూస్తారు. మేము ఏ రోజు రోడ్డు ఎక్కల గత సంవత్సరం, కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితులు ఎదురయ్యే విధంగా మాకు కనిపిస్తున్నాయి. కాబట్టి సత్వరమే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ఏదైతే పెరిగిన GST అదేవిధంగా ఎక్సైజ్ సుంకం ఉందో దీన్ని కానీ తగ్గిస్తే రైతు కొద్దో గొప్ప మేలు జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి సత్వరమే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా 50 మంది రైతుల తరపు నుంచి, రైతు యంత్రాంగం తరపు నుంచి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. టొబాకో బోర్డు పెట్టి ఈ రోజుకు 40 సంవత్సరాలు 100 రూపాయలు పెంచుకుంటారని చెప్పి, కానీ అదేమీ లేదు. కానీ ప్రత్యేకత ఏంటంటే పోయిన సంవత్సరం 2 కేజీ 280 రూపాయలతో మొదలుపెట్టి
చివరకు 340 రూపాయల దాకా వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రైస్ మొదటి రోజు స్టార్టింగ్ ప్రైసు 280 మాకు అవకాశం లేదండి. యుద్ధాల కారణంగా ఇతర దేశ వ్యాపారస్తులు ఎవరు కూడా ముందుకొచ్చి 1 కేజీ పొగాకు అడగలేదు. అందువల్ల మా సొంత నిర్ణయం తీసుకున్నామని చెప్పి ట్రేడ్ చెప్పి 250 రూపాయలు మొదలుపెట్టారు. సరే, దానికి సంతోషిస్తున్నాం. సరే, రైతులు అడిగారు, అమ్మా ఈ రేటు ఇస్తే మాకు నష్టం వస్తుందని. ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే, అయా యుద్ధాలు ఆగిపోతే ఇతర దేశాలు ట్రేడ్ వ్యాపారస్తులు బయ్యర్లు వస్తారు. వాళ్ళు మన ఇండియా పొగాకు కొనుగోలు మొదలైతే మార్కెట్ పెరిగే అవకాశం ఉందండి. అది నేను ఎప్పుడు కూడా ట్రేడ్తో మాట్లాడతాను, ఇతర దేశాలతో కూడా మాట్లాడతాను, రైతులకు న్యాయం చేస్తూ ఉంటాను, ఇది నా డ్యూటీ అని చెప్పి వెళ్ళారు. ఈ సంవత్సరం దిగుబడి బాగున్నందువల్ల మార్కెట్ లేదు. లాస్ట్ ఇయర్ 28 రూపాయల కాడి నుంచి ఉంది, దిగొచ్చింది, మళ్ళా 365 అట్లా పలికింది లాస్ట్లో. ఈ సంవత్సరం నీళ్ళ ఖర్చు కానీ చాలా ఎక్కువగా ఉంది. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 1 ఎకరాకు వచ్చి 7 నుంచి 8 వేలు ఖర్చు వచ్చింది నీళ్ళ ఖర్చు. అలాంటి పక్షంలో ఇలాంటి విధింపులు జరిగితే రాష్ట్ర చర్య రాష్ట్రం కానీ కేంద్రంపై భారీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి రైతులకి న్యాయం చేయాలని చెప్పి మేము రైతులందరం డిమాండ్ చేస్తున్నాం. ఇది డిమాండ్ కూడా కాదు, రైతుల బాధ అర్థం చేసుకొని